దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము మానవుని మొదటి శోధన. ఆదికాండం 3:1-7 సాతానునకు నూతన యోచన తోచదు. మన ఆది తల్లిదండ్రుల మీద అతడు ప్రయోగించిన 3 శోధనలే మన ప్రభువు మీదను ప్రయోగించి నేటి వరకు మన మీదను ప్రయోగించుచున్నాడు. అవేమనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మము. 1 యోహాను పత్రిక 2:17 ప్రకారం, మత్తయి సువార్త 4:1-11 శరీరాశ తీర్చుకొనుట మంచిదా కాదా? మంచిదే. మన ఆది తల్లిదండ్రులు తమ శరీరాశను తీర్చుకొనుటకు దేవుడు అనేక చెట్లను కలిగించెను. వారిలోని శరీరాశలు కూడా దేవుడు వారిలో ఇమిడ్చెను. అయితే వాటిని తీర్చుకొను మార్గములు 2 కలవు. ఒకటి సరైన మార్గం, మరొకటి తప్పు మార్గం. రాళ్లను రొట్టెగా చేయమని సాతాను క్రీస్తునకు శోధన కలిగించెను. ఆయన 40 రోజుల నుండి ఉపవాసం ఉండిన తర్వాత తన శరీరాశలు తీర్చుకొనుటకు రొట్టె తినుట పాపమా? కాదు. కానీ తన దైవశక్తిని తన స్వార్థమునకే వాడుకుని రాళ్ళు రొట్టెగా మార్చి తినుట పాపమే. ఏదైనా తోటలో పలు విధములైన చెట్ల ఫలములు ఇచ్చినప్పటికీ మంచి చెడుగల తెలివినిచ్చు వృక్షఫలములను తినవలదన్నాడు. అయితే స్త్రీ ఆ వృక్షఫలములు ఆహారమునకు మంచిదని భ్రమించి శరీరాశలకు లొంగి తప్పు మార్గం పట్టినది. శరీరాశ మాత్రమే కాదు, నేత్రాశ వలన కూడా ఆమె శోధింపబడినది. ఆ వృక్ష ఫలము కన్నులకు అందమైనది. నేత్రాశ మంచిది కాదా? మంచిదే. కానీ దానిని తీర్చుకున్నట్లో పాపము పుణ్యము కలుగును. భూలోకమంతటిలో ఎక్కువగా కనిపించేది రంగు ఆకుపచ్చరంగి. మనము ఎర్ర రంగు చూచి ఆనందించుతాము. అయితే మనము ఎల్లప్పుడూ పచ్చరంగును చూచినంత ఎక్కువగా ఎరుపు రంగును చూడవలసి వచ్చినచో త్వరగా మన కన్నులకు నొప్పి వాటిల్లును. శిరస్సు ఎల్లప్పుడూ నొచ్చుచుండును. కన్ను సృజించిన దేవుడు ఆ కంటికి తగ్గట్టు కన్ను ఆశ తీర్చుకున్నటకు భూలోకమందంతటా ఆకుపచ్చ రంగుగానే వ్యాపింపచేశాడు. నేత్రాశ తీర్చుకున్నట మంచిదే. సాతాను దేవాలయ శిఖరము నుండి నీవు దుమికినట్లయితే ఒక పక్షి వాలినట్లు నీవు క్రిందికి వత్తువని యేసు ప్రభువును శోధించినప్పుడు నేత్రాశ అనే శోధన ద్వారా ఆయనను జయించుటకు ప్రయత్నం చేశాను. ఎందుకనగా ప్రజలట్టి సూచక క్రియ చూచినప్పుడు అది వారి నేత్రములకు పండుగగా ఉండెను. కానీ ప్రభువు లొంగలేదు. ఎందుకంటే మానవ కోటి నేత్రాశలను అట్లా తీర్చుకున్నట దైవచిత్తము కాదు. మంచి చెడ్డలు తెలివనిచ్చు వృక్షఫలములను తినరాదని దేవుడు ఆజ్ఞాపించినను అది కన్నుకు అందమైనందున హవ్వ శోధనకు లొంగినది. మరి ఒక శోధన కలదు. అది జీవపుడంబము అనగా గొప్పతనము. అది మంచిది కాదా? మంచిదే. మనమందరము దేవుని కుమారులము కావాలనని కోరుకున్నట్టు మంచిదే కాదా? మంచిదే. అది దేవుని ఇష్టము. అయితే మనము అట్టి స్థితికి వచ్చుటకు సరైన మార్గం ఒకటి కలదు, తప్పు మార్గము ఒకటి కలదు. దేవుడు తినకూడదని ఆ వృక్ష ఫలమును హవ్వ చూచి అది వివేకమిచ్చు ఫలమని గుర్తించి తన జీవపు డంబమును తీర్చుకొనుటకు తప్పు మార్గములు పోయినది. యేసుప్రభువు కూడా ఇదే శోధన కలిగినది. సాతాను భూలోక రాజ్యములన్నీ ఆయనకు చూపించి నీవు నాకు మ్రొక్కినచో ఇవి అన్నీ ఏలుటకు నీకు అధికారం ఇచ్చేదనని చెప్పాను. లోకాధికారం యేసుప్రభువునకు కావాలేనా? అవును, కావాలను. అయితే దాన్ని సంపాదించుకున్నటకు ఇది సరైన మార్గం కాదు కదా. సరైన మార్గము శిలువ ద్వారా. అందుచేత యేసు ప్రభు లొంగలేదు. హవ్వ తన జీవపు డమ్మమును తీర్చుకున్నటకు తప్పు మార్గంలో పోయినది. సాతాను చేసిన పాపమునకు ఆదాము చేసిన పాపమునకు 3 భేదములున్నాయి. సాతాను పాపము తనంతట తానే చేసిన పాపము వెలుపటి నుండి శోధింపబడలేదు. అతడు గర్వం చేత పాప ఉత్పత్తిదారుడైన ఆదాము తనలో తాను పాపము పుట్టించుకొనలేదు, బయట నుండి శోధింపబడెను. అందును బట్టి సాతాను పాపమునకు విమోచన లేదు. ఆదాము పాపమునకు క్షమాపణయు విమోచనలు ఉన్నాయి. సాతానుకైనను దేవుని మీద తిరుగుబాటు చేయుటకు తాను ప్రేరేపించి తనతో చేర్చుకున్న దేవదూతల్లో ఒకరికైనను సంతానం లేదు. ఆదామునకు సంతానం ఉన్నది. మనుష్య జాతి అంతయు అతని సంతానమే. అతని పాపములో వారు భాగస్తులు. అతని పాపపు స్వభావమును పొందిరి. రోమపత్రిక 5:12-21 సాతాను పాపం వలన భూమి నిరాకారంగాను శూన్యముగా ఆయన ఆదాము పాపమును బట్టి భూమి అంతయు ముండ్లతోనూ బాధింపబడిన సృష్టి అంతయు పాపము మూలమున శ్రమ అనుభవించుచున్నది. రోమపత్రిక 8:9-21 ప్రకారం. ఆమేన్.